రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతుల వృద్ధి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ అనే అంతర్జాతీయ మార్కెట్లను పరిచయం చేసే అంతర్జాతీయ కార్యక్రమం లోగోను ఆవిష్కరించారు. ఈ సిరీస్లో భాగంగా మొదటి అంతర్జాతీయ మిషన్ను సింగపూర్లో మే 21 నుంచి 24 వరకు నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి E2E కార్యక్రమం కీలక పాత్ర పోషించనుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మిత్రులు సహచరులు సందీప్ మక్తాల గారు మరొక కొత్త ఆలోచనతో ఈ రోజున్న ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఆంటర్ప్రెనర్స్ కి ఇతర దేశాలకు సంబంధించిన అంశాల విషయంలో ఎంతవరకు వారి ఆలోచన విధానాన్ని, వారి మేధాశక్తిని, వారి ప్రొడక్ట్స్ ని, వారి సర్వీసెస్ ని ఇతర దేశాలకు ఏ విధంగా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ రోజు ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్, ఎక్స్ప్లోర్ కావాలి, ఎక్స్పాండ్ కావాలి, సక్సీడ్ కావాలి అని ఇక్కడున్న ఐటీ ఆంటర్ప్రెనర్లకు సంబంధించిన అంశం విషయంలో ఒక వేదికను, ఒక ప్లాట్ఫామ్ ని, అదేవిధంగా వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భావం చేస్తా ఉన్న సందీప్ మక్తాల గారు, వారి టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అనునిత్యం మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి, ప్రత్యేకంగా తెలంగాణ వాసులకు సంబంధించి నెట్వర్కింగ్ క్రియేట్ చేసి వారి క్యారియర్ గ్రోత్ లో తన వంతు పాత్రను వహించాలని ఆలోచన చేస్తా ఉన్న సందీప్ గారు, వారి మిత్ర బృందం కూడా ఒక ఎన్పిఓ స్థాపించి ఎన్పిఓ ద్వారా కనెక్ట్ అయ్యి వారికి అవకాశాలు కల్పించే ఒక కార్యాచరణ చేస్తా ఉన్న సందర్భంలో నిజంగానే వారు చేస్తా ఉన్న కృషిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలు, ఓ సందర్భంలో మలేషియాలో, ఇక్కడ మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి వేదికలను ఏర్పాటు చేసుకొని మరి ఈ వేదికల ద్వారా 10 మందికి మన వాళ్ళను పరిచయం చేస్తూ వారి ఉత్పత్తులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్లే విధంగా ఆలోచన చేస్తూ వారు ఎదగాలే, తద్వారా సమాజం బాగుపడాలని ఆలోచన చేస్తూ మన టెక్నాలజీని ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న ఇంజనీర్స్, సాఫ్ట్వేర్కు సంబంధించిన ప్రొఫెషనల్స్కు సంబంధించిన వారి నిష్ణార్థనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భావన చేస్తా ఉన్న కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని, మొదటగా సింగపూర్, దాని తదుపరి తైవాన్లో కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్న వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.